హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మౌనిక. సో ఈరోజు అయితే నేను నా బేబీ అండ్ ఇంకా మా అత్తమ్మ కలిసి కేక్ కొనడానికి అయితే వెళ్తున్నాం. బికాజ్ ఈరోజు నా హస్బెండ్ బర్త్డే. సో మేము ఎప్పుడు కేక్స్ అనేవి కేఎస్ బేకర్స్లోనే తీసుకుంటాం. సో ఈరోజు కూడా అక్కడికే వెళ్ళాము. చాలా ఆప్షన్స్ ఉంటాయి, మేము వాటిలో చాలా వరకు ట్రై చేస్తాం కేక్స్. సో మేము ట్రై చేయని కేక్ ఒకటి ఉంది, అది కాజు కట్లీ కేక్. సో అది ట్రై చేద్దామని చెప్పి ఈసారి అది తీసుకున్నాము. బట్ గాయస్, ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. నాకే కాదు, అందరికీ నచ్చింది. అసలు మా హస్బెండ్ అయితే అస్సలు స్వీట్స్ తిండు, బట్ తనకు కూడా బాగా నచ్చింది ఆ కేక్ అయితే. సో దాంతోపాటు ఒక చిన్న కేక్ కూడా తీసుకున్నాం. బికాజ్ నా బేబీ 8th మంత్ బర్త్డే 22nd అయిపోయింది, బట్ నేను చేయలేదు. నాకు ఆ రోజు హెల్త్ ఇష్యూ రావడం వల్ల. బట్ ఫైనలీ ఈరోజు వాళ్ళ డాడీతో పాటు తనకు కూడా కేక్ కట్ చేపిద్దామని చెప్పి ఒక చిన్న కేక్ తీసుకున్నాం. బట్ ఈరోజు అయితే కట్ చేయించలేదు, దాంతో నెక్స్ట్ డే కట్ చేపిద్దాం అనుకున్నాం. బికాజ్ అప్పటికే అలసిపోయి మొత్తం తనకు కూడా నిద్ర వచ్చేసింది. సో మేము ఇంటికి వచ్చేలోపుకే తనైతే ఒకసారి నిద్రపోయింది ఆల్రెడీ. మళ్ళీ లెగిసింది. ఇక్కడ మేము అలా ఆడుకుంటున్నాం. ఎంత తల తిప్పినా తిప్పట్లేదండి అసలు తల. వాళ్ళ డాడీ సైడ్ చూస్తూ ఉండిపోయింది అట్లా. సో అందుకే నేను తిప్పుతూ ఉన్నాను కెమెరాని చూడమని. అదైతే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళడానికి చూస్తుంది పాక్కుంటా. సో మేము అలా వీడియోస్ ఫొటోస్ దిగే లోపుకే మా హస్బెండ్ ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. సో ఆ ఫుడ్ కూడా వచ్చేసింది. సో ఆ ఫుడ్ తీసేసుకొని కేక్ కట్ చేసేసుకొని ఆ ఫుడ్ అయితే మేము ఎంజాయ్ చేస్తాం. సో దట్స్ ఇట్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.